అబ్బా నీ ముక్కలతో సుక్కలు చూపెట్టబడిగానే కొంచెం ఆగు, చంద్రుణ్ణి కూడా చూపెడతా. అసలు ఏంది నా మాట లెక్క చెయ్యవు? నాకు లెక్కలు రావు, తెలిగేత్తది. అయ్యో రాములా, అయ్యో కృష్ణుడా, తిరిగి తిరిగి మాట్లాడక చెప్తానా? తిరిగి తిరిగి మాట్లాడతలేను, నిలబడే మాట్లాడతానా. ఏయ్ ఏంటిదే? ఏయ్ ఏంటిదో కాదు, నా పేరు భాగ్య. ఓయ్ ఓయ్ అంటే ఒత్తుతా. నీ నోట్లే కారపొడి గుక్కుతా గాని, నీ ముక్కు బాడ్సందుకొని చెక్కుతా గాని, పండ్లు మొత్తం రాలగొడతా గాని, తీసుకొని అత్తే కోసుకొని తింటా గాని. అంత మేకప్ వేసుకుంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావేంటి? నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి, షార్ట్స్ రీల్స్ చేయడానికి తయారవుతున్నాను. దానికోసం అంత తయారవడం ఎందుకు? యాప్లో ఫిల్టర్ ఉంటుంది కదా, వాడుకోవచ్చు కదా. మా ఆడవాళ్ళ గురించి మీకు తెలీదండి, మేము మేకప్ వేసుకొని ఫిల్టర్ వాడుకుంటాం. ఆ మాస్క్ తీసేస్తే కరోనా వేయింది కదా. మనకున్న అప్పులు ఇంకా పోలే కదా. రత్నం, ఇప్పుడు నాకంటే ముందు ఇంకో సంబంధం వచ్చిందంటగా నీకు? కమల్ హాసన్ లా ఉండేవాడు, మరెందుకు చేసుకోలేదో? బ్యాంక్ ఉద్యోగం కదా, కట్నం ఎక్కువ అడిగాడు, అందుకని కుదరలేదు. అంటే నేను చీప్ గా వస్తున్నానని నన్ను చేసుకున్నావా? మీరు కట్నమే తీసుకొని బంగారం. ఏంటి ఎప్పుడు లేని పని మనిషిని తిడుతున్నావేంటి? అదే ఈ మధ్య ప్రతిరోజు పదే పదే మా ఇంటిలో పాది నీ ఉప్పు తిని బ్రతుకుతున్నావంటుంది. మనల్ని పొగుడుతుంది కదే, తిట్టడం ఎందుకు దానికి? దాని మొహం నాకు డౌట్ వస్తుందండి. మొత్తానికి ఇప్పుడు అర్థమైంది దాని గురించి నాకు. ఏమర్థమైంది? మన ఇంట్లో ప్యాకెట్ ఉప్పు ఎందుకు అయిపోతుందా అని. నీకు ఈ విధంగా అర్థమైందా? ఫంక్షన్ కి చీర కట్టుకోనా, గీ చీర కట్టుకోనా? చీర గురించి నేను అడుగుతా, నువ్వేమో ముష్ నవ్వులు నవ్వుతావు. ఈ చీరకును మొగనికి బాగా దగ్గర సంబంధం ఉన్నది కదా. చీరకు మొగనికి ఏం సంబంధమో? చీరను ఉతికిన తర్వాత కడతారు, భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుతారు. ఇదే భర్తకు చీరకు సంబంధం. రెండు కట్టుకునుడే, రెండు ఉతుకుడే.